ప్రపంచంలో ధనిక దేశాలు ఏవంటే మనకు అమెరికా, యూరోప్ ఇలా గుర్తొస్తాయి కదా. సో ఆటోమేటిక్గా ధనిక గ్రామాలు కూడా అక్కడే ఎక్కడో ఉంటాయి అనుకుంటాం. ప్రతి ఏడాది ప్రఖ్యాత సంస్థలు నిర్వహించేటువంటి సర్వేల్లో ఈ దేశాల్లో ఉన్న ప్రాంతాలే ముందు వరుసలో ఉంటాయి కూడా. కానీ నిజానికి ఆ సంస్థలు మన దేశంలో ఓ గ్రామాన్ని విస్మరించినట్టు కనిపిస్తోంది. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత మన దేశంలో రిచెస్ట్ విలేజ్ ఒకటి వెలుగులోకి వచ్చింది. అంతేకాదు అది ప్రపంచంలోనే అత్యంత ధనికమైన గ్రామంగా పేరు పొందింది. మన దేశంలోని గుజరాత్ రాష్ట్రంలో కచ్ జిల్లాలో మాదపర్ అనే ఒక గ్రామం ఉంది. ఈ గ్రామంలో 7,600 గృహాలున్నాయి. ఇక్కడ ఏకంగా ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు మొత్తం 17 ఉన్నాయట. కచ్ ప్రాంతానికి చెందిన మిస్త్రీ అనే ఓ వ్యక్తి ఇక్కడ స్థిరపడ్డాడు. ఆ తర్వాత క్రమక్రమంగా ఈ గ్రామంలో జనాభా పెరిగింది. గుజరాత్ రాష్ట్రంలోని 18 గ్రామాల నుంచి వచ్చిన కొంతమంది ప్రజలు ఇక్కడ స్థిరపడిపోయారు. ఇక బ్యాంకులలో నగదు నిల్వల పరంగా ఇది ప్రపంచంలోనే అత్యంత రిచెస్ట్ విలేజ్గా ఉంది. ఇక్కడ బ్యాంకులో 5,000 కోట్ల వరకు డిపాజిట్లున్నాయట. ప్రతి ఇంటిలో దాదాపు సగటున 15 లక్షల వరకు డిపాజిట్స్ ఉన్నాయి. అయితే ఈ స్థాయిలో ఈ గ్రామంలో డిపాజిట్లు ఏర్పడేందుకు ప్రధాన కారణం ఈ ప్రాంతానికి చెందిన వారి పిల్లల్లో చాలామంది యూకే, అమెరికా, కెనడాలో స్థిరపడ్డారట. ఈ గ్రామంలో ఉన్న జనాభాలో ప్రతి ఒక్కరింట్లో నుంచి ఒక వ్యక్తి ఇతర దేశాల్లో స్థిరపడ్డారు. వారు అక్కడి నుంచి చేసే చెల్లింపుల ద్వారా ఇక్కడ బ్యాంకుల్లో డిపాజిట్స్ పెరిగాయి. గడిచిన ఏడాది ఈ ఏడాది రెట్టించిన స్థాయిలో డిపాజిట్స్ వచ్చాయని బ్యాంక్ అధికారులు చెబుతున్నారు. ఈ మాదపర్ పేరుకు గ్రామం అయినప్పటికీ ఇది చూసేందుకు ఒక సిటీని తలపిస్తుంది. చుట్టూ కొండలు, ఆహ్లాదకరమైన వాతావరణంతో ఆకట్టుకుంటుంది. రోడ్లు కూడా విశాలంగా ఉంటాయి. అత్యంత ఆధునికమైనటువంటి గృహాలుంటాయి. పిల్లలు ఉన్నత విద్యను అభ్యసిస్తూ ఉంటారు. ఈ గ్రామంలో ప్రఖ్యాత స్థాయి విద్యా సంస్థలు కూడా ఏర్పాటయ్యాయి. ప్రభుత్వ, ప్రైవేటు రంగంతో కలుపుకొని మొత్తం 17 బ్యాంకులు ఇక్కడ సేవలు అందిస్తున్నాయి. అంటే డిపాజిట్లు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్న వారిలో చాలామంది వ్యాపారాలు సాగిస్తూ ఉంటారు. వ్యవసాయంలోనూ కొత్త కొత్త విధానాలు అవలంబిస్తూ భారీగానే సంపాదిస్తున్నారు. అందువల్లే ఈ గ్రామం ప్రపంచంలోనే బ్యాంకు డిపాజిట్ల పరంగా రిచెస్ట్ విలేజ్గా ఉంది. గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని మిగతా వాటిని కూడా ఇదే విధంగా అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లేందుకు గుజరాత్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది.